అమ్మేవాడు హిందువే, పెంచేవాడు హిందువే. అది ముసలిదైపోయిందని దొంగలకు అమ్మేది హిందువే, కానీ మారాల్సింది కూడా హిందువే. ఆవు మా గోమాత అని చెప్పేవారు అదే ఆవులను మార్కెట్లో ఎందుకు అమ్ముతున్నారు? డబ్బులు మీకు, పాపమేమో ముస్లింలక? ఇదే ప్రశ్న ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే ఒక జంతువును పవిత్రంగా భావిస్తే దాన్ని వ్యాపారంగా అమ్మడం వల్ల తర్వాత వచ్చే సమస్యలకు కూడా బాధ్యత తీసుకోవాల్సిందే కదా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే రైతు ఆవును అమ్మిన తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి తన అవసరానికి ఉపయోగించుకుంటాడు. కొందరు పాల కోసం పెంచుకుంటారు, మరికొందరు మాంసం కోసం కొనుగోలు చేస్తారు. కానీ తర్వాత అదే విషయంపై రోడ్లపై గొడవలు, దాడులు, మతపరమైన ఉద్రిక్తలు ఎందుకు రావాలని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అందుకే పశ్చిమ బెంగాల్తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కొందరు ముస్లిం పండితులు మరియు సామాజిక కార్యకర్తలు ఈసారి బక్రీద్లో గోవుల ఖుర్బానికి దూరంగా ఉండండి, కేవలం మేకలనే ఖుర్బాని ఇవ్వండి అనే సూచనలు ఇచ్చారు. మీరు గోమాతగా భావించే ఆవులను మీ దగ్గరే ఉంచుకోండి, మేము కొనమని కూడా ప్రకటించారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇదే అంశంపై గొడవలు, రాజకీయాలు, దాడులు జరుగుతున్నాయి.